చందమామ విష్ణు కథ 4వ భాగం కూర్మావతారం జగన్మోహిని. క్షీరసాగర మథన సమయంలో రాక్షసులు దేవతలను పరిహాసం చేస్తూ తమ భుజబలం అంతా చూపిస్తూ లాగారు. దేవతలు కూడా మా తక్కువేమీ లేదని లాగారు. మథనం మహావేగంతో సాగింది. ఆ రాపిడికి తట్టుకోలేక వాసుకి మహాసర్పం హాలాహల మహావిషాన్ని కక్కింది. హాలాహలం జ్వాలలు విరజిమ్ముతూ చెలరేగింది. రాక్షసులు చాలామంది మలమల మాడి మసి అయ్యారు. హాలాహల మహాగ్ని విజృంభించి లోకాన్ని దహించే ప్రమాదం ఏర్పడింది. అదే సమయంలో మందర పర్వతం సముద్రంలోకి కురింగిపోయింది. అందరూ హరహర అని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు హాలాహలాన్ని మృంగి గొంతులోనే ఉంచి లోకాలను రక్షించాడు, గరళకంఠుడు అని అనిపించుకున్నాడు. గండం తప్పింది గాని పర్వతం మునిగిపోయింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు పెద్ద తాబేలుగా కూర్మావతారం తాల్చి సముద్రంలో కృంగిపోయిన మందర పర్వతాన్ని మూపున మోస్తూ మీదకు తెచ్చాడు. తాబేలై మందరగిరిని మోస్తూ క్రిందను, పర్వతం అటూ ఇటూ బెసక్కుండా పర్వతాగ్రంపై కూర్చుని పాదంతో అదిమి పెట్టుతూ మీదను, ఇంకో వంక దేవతలతో కలిసి సముద్రం చిలుకుతూ బహురూపాలతో విష్ణువు కనిపించాడు. సాగరమథనం సక్రమంగా సాగింది. క్షీరసాగరం నుండి చంద్రుడు, లక్ష్మి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం అనే ఏనుగు, ఉచ్చైస్వం అనే గుర్రం, సుర అనే మత్తు ఉత్తేజము కలిగించే పానీయము, ఇంకా ఎన్నెన్నో ఉద్భవించడం జరిగింది. చల్లని చంద్రుణ్ణి శివుడు తన కంఠంలోని హాలాహలం వేడికి ఉపశమనంగా తలపై ధరించి చంద్రశేఖరుడయ్యాడు. లక్ష్మీదేవి శ్రీవత్స కౌస్తుభమణులతో కూడిన వైజయంతి మాలను వేసి విష్ణువును వరించింది. విష్ణువు లక్ష్మీకాంతుడయ్యాడు. స్వరను దేవతలు స్వీకరించి సురులు అని అనిపించుకున్నారు. చిట్ట చివరకు అమృతం సిద్ధించింది. విష్ణువు ఆయుర్వేదానికి మూల విరాట్టు అయిన ధన్వంతరి అవతారంతో అమృత కలశాన్ని, అనేక ఓషధులను ధరించి పద్మాసనంపై కూర్చుని సముద్రం నుండి వచ్చాడు. అమృతం కోసం పాల సముద్రాన్ని మథిస్తే ప్రారంభంలో హాలాహల విషం పుట్టింది. ఎన్నెన్నో విశేషాలు, దైవ సహాయాలు జరిగాక అమృతం సిద్ధించి లక్ష్య సాధన అయ్యింది. అందుకే ఏదైనా సమధమాదులతో కూడిన కార్య సాధనకు సాగరమథనం అనే మాట పర్యాయపదంగా నిలిచింది. ధన్వంతరి చేతన ఉన్న అమృత కలశాన్ని రాక్షసులు ఎగరేసుకుపోయి అంతా మాదే అన్నారు. దేవతలు వాళ్లతో పెనుగులాడారు. దేవదానవుల పెనుగులాట ముమ్మరంగా సాగుతున్న ఆ సమయంలో ముజ్జగాలను సమ్మోహనపరిచే జగన్మోహిని అక్కడకు వచ్చింది. ఆమెను చూసి రాక్షసులు పరవశించిపోయారు. మోహిని రాక్షసులతో, అమృతాన్ని ఇలా తెండి, నేను పంచుతాను అన్నది. జగన్మోహిని తమతో మాట్లాడినందుకే రాక్షసులు ఉప్పొంగిపోతూ అమృత కలశాన్ని ఆమెకు అందించారు. రాక్షసులు ఒక వరసను, దేవతలు ఒక వరసను కూర్చున్నారు. ఉభయ శ్రేణుల నడుమ జగన్మోహిని నృత్యం చేస్తున్నట్లు అడుగులు వేస్తూ అమృత కలశాన్ని నడుమున ఆనించి పంచడానికి తయారయ్యింది. ఏమి జరుగుతుందో అని దేవతలు నిశ్చేష్టులై చూస్తున్నారు. ఉన్మత్తులై రాక్షసులు మోహిని సౌందర్య విలాసాలను చూస్తూ తన్మయులవుతున్నారు. దేవతలు కూడా జగన్మోహిని ఎవరో మొదట తెలుసుకోలేకపోయినా రాక్షసులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకు మాత్రమే పోస్తున్నప్పుడు ఆ విశ్వమోహిని విష్ణువే అని గ్రహించి గుట్టుచప్పుడు కాకుండా అమృతాన్ని తాగుతున్నారు. జగన్మోహిని విలాసమంతా విష్ణువు చిద్విలాసమే అని తెలిసిన దేవతలు నిర్లిప్తంగా అమరత్వం పొందుతూ ఉంటే దైత్యులు జగన్మోహిని మోహజాలంలో పడి ఉన్మత్తులై అమృతాన్ని కోల్పోయారు. జగన్మోహిని వంచన చేస్తున్నదని రాహువు అనే ఒకే ఒక తెలివైన రాక్షసుడు కనిపెట్టాడు. అతడు జలరాక్షస సింహిక కుమారుడు, బహుమాయావి. జరుగుతూ ఉన్న మోసాన్ని చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో రాక్షసులు లేకపోవడం చూసి రాహువు దేవతల రూపు ధరించి దేవతల వరుసలా చేరి అమృతాన్ని త్రాగాడు. సూర్యచంద్రులు అది గమనించి
మందర పర్వతాగ్రంపై విష్ణువుగానే ఉన్న బహురూపి అయిన విష్ణువుతో చెప్పారు. విష్ణువు తన చక్రాన్ని రాక్షసుడిపైకి పంపాడు. రాహువు చక్రాన్ని తప్పించుకోవాలని గ్రహాలు తిరిగే అంతరిక్షానికి ఎగిరాడు. విష్ణు చక్రం వెంబడించి రాక్షసుడి తలను ఖండించి తలను మొండాన్ని వేరు చేసింది. అమృత ప్రభావం వల్ల తలా మొండెము రెండు సజీవంగా ఉండి తల రాహువుగాను మొండెం కేతువుగాను రెండు గ్రహాలుగా మారి గ్రహకూటమిలో చేరాయి. రాహుకేతు గ్రహాలతో గ్రహాలు 9 అయ్యాయి. సూర్యచంద్రులపై కసితో అమావాస్య పూర్ణిమ పర్వదినాలలో రాహుకేతువులు వారిని పట్టి పీడించసాగారు. ఆ విధంగా సూర్యచంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. అమృతాన్నంతా దేవతలకు ఇచ్చి జగన్మోహిని అంతర్ధానమైంది. రాక్షసులు తమ తెలివి మాలినతనానికి చింతించి అప్పట్నుండి విష్ణువుకు దేవతలకు బద్ధశత్రువులైనారు. అమృతమథన సందర్భంగా విష్ణువు కూర్మావతారాన్ని, ధన్వంతరి అవతారాన్ని, జగన్మోహిని అవతారాన్ని ధరించాడు. ధన్వంతరి అమృతంతో పాటు ఓషధులను, ఓషధీ వేదాన్ని తెచ్చాడు. ధన్వంతరి వైద్య శాస్త్రానికి అధిదేవతగా, వైద్యుల కులదైవంగా అర్చింపబడ్డాడు. జగన్మోహిని విశ్వమోహినిగా కీర్తించబడి సౌందర్య విలాసాలకు ప్రమాణంగా చెప్పుకోబడింది. నారదుడు జగన్మోహిని అవతారాన్ని కీర్తిస్తూ జగన్మోహిని రాగం మహతి వేణపై పలికిస్తూ కైలాసానికి వెళ్ళాడు. పార్వతి అది విని పామరులైన రాక్షసులను వంచగలిగినంత మాత్రాన జగన్మోహిని అని అనిపించుకుంటుందా అని అన్నది. అవునమ్మా, ఎంతటి వారినైనా రంజింపజేసి ఈ విశ్వాన్నే ఉర్రూతలగుంచి ఆ జగన్మోహిని విశ్వమోహిని అని అంటూ నారదుడు వెళ్ళాడు. పార్వతి ఆ విషయాన్ని శివుడితో చెప్పింది. శంకరుడు చిరునవ్వుతో ఆలకించి ఊరుకున్నాడు. తరువాత పార్వతితో కలిసి నందివాహనంపై వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో నీ జగన్మోహిని అవతారాన్ని మరొకసారి చూపుతావని ఇలా వచ్చాము అన్నాడు. ఏదో అవసరానికి ఏ వేషమైనా వెయ్యక తప్పదు కదా, నీలాంటి వాడి ముందర అదే మాత్రం లేదు అని అంటూ విష్ణువు మాట్లాడుతూనే అంతర్ధానమయ్యాడు. అంతలో అల్లంత దూరాన పూలబంతితో ఆడుతూ పాడుతూ జగన్మోహిని కనిపించింది. శివుడు సర్వము మరచి ఆమె వెంట పడ్డాడు. జగన్మోహిని అందకుండా విశ్వాకాశంలోకి దారి తీసింది. శివుడు చేతులు చాచి వెంట పడుతున్నాడు. పార్వతి నిర్విణ్ణురాలై చూస్తూ ఉండిపోయింది. శివమోహిని లీలా వినోదాన్ని బ్రహ్మాది దేవతలు కన్నుల పండుగగా తిలకిస్తున్నారు. నంది నివ్వెరపోతున్నాడు. నారదుడు మహతి వేణపై శివరంజని రాగాన్ని మారుమ్రోగిస్తున్నాడు. ముందు జగన్మోహిని, ఆ వెనుక శివుడు విశ్వాంతరాల్లోకి పరుగులు తీస్తూ కొంతసేపటికి కనిపించలేదు. పార్వతి కైలాసం చేరుకుంది. జగన్మోహిని తేజోమండలాల మధ్య నుంచి దూసుకుపోతూ శివుణ్ణి విశ్వమంతా తిప్పి తిప్పి కైలాసానికి చేరుతూ తనను తాకవద్దని శివుణ్ణి వారిస్తూ పార్వతి చెంతకు చేరుతూ ఉండగా శివుడు ఆమె నడుము చుట్టి మోకరిల్లాడు. చూసావుటమ్మా నీ ప్రాణేశ్వరుడి యాగడం అని అంటూ జగన్మోహిని శివుడు ఇంకేమి చేస్తాడో అని భయపడుతూ పార్వతి చెంత నిలిచింది. వెనువెంటనే జగన్మోహిని రూపాన్ని చాలించి విష్ణువు పార్వతి ఎదుట సాక్షాత్కరించాడు. అన్నా, నీవు విశ్వమోహన జగన్మోహిని కేశవ స్వామివి, అంతా మీ శివకేశవుల లీలా నాటకమే కదా అని పార్వతి విష్ణువుతో అన్నది. అంతేనమ్మా, అంతేలే అంటూ నారదుడు మహతి వాయించుతూ అక్కడకు వచ్చి జగన్మోహిని శివరంజని రాగాల్లో హరిహరుల లీలా విలాసాన్ని గానం చేస్తూ ముల్లోకాలు తిరిగాడు. శివుడు విష్ణువుతో అమృతం సంగతే మరచిపోయి నీ జగన్మోహిని విలాసాన్ని కళ్ళారా గురోలిన రాక్షసుల్ని మెచ్చుకుంటున్నాను, రసపిపాస అసురుల సొత్తు అని అన్నాడు. విష్ణువు చిరునవ్వు నవ్వి పార్వతితో, అమ్మా, మున్ముందు శివరంజనిగా మా గంగాదేవి దివి నుండి భువికి అవతరించే వేళ కూడా ఈ మహాశివుడు ఇలాగే పరవశించిపోతూ నీకు సవతిని తెచ్చేలాగా ఉన్నాడు అని అంటూ అంతర్ధానమై వైకుంఠానికి చేరాడు. తరువాతి కాలంలో విష్ణువు
కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుత్రుడుగా కపిలావతారం ఎత్తాడు. చిన్నతనం నుండే గొప్ప జ్ఞాన సంపన్నుడై తపస్సు చేసి కపిల మహామునిగా పేరు పొందాడు. కపిలుడు తల్లి దేవహూతికి చెప్పిన అనేక తత్వబోధలు సాంఖ్యయోగంగా ప్రసిద్ధి పొందింది. కపిల మహర్షి పాతాళంలో ఒక గుహలో తపస్సు నిర్విరామంగా చేస్తూ ఉన్న ఆ కాలంలో భూమి మీద సగర చక్రవర్తి 100వ అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. ఇంద్రుడు యాగాశ్వాన్ని మాయం చేసి కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉన్న గుహలో దాచాడు. సగరుడి 1000 మంది కుమారులు గుర్రాన్ని వెతుకుతూ పాతాళానికి బెలం త్రవ్వుకుని వెళ్ళి కపిల మహర్షి గుహలో చూశారు. కపిలుడే గుర్రాన్ని అపహరించి దాచి దొంగ జపం చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. కపిలుడు కళ్ళు తెరిచి చూసేసరికి వారంతా బూడిద అయ్యారు. ఆ భస్మరాసులపై విష్ణుపాదాల నుండి పుట్టి స్వర్గంలో మందాకినిగా ప్రవహిస్తున్న గంగను ప్రవహింపజేసి పితరులను తరింపజేయటానికి సగరుడి మునిమనవడైన భగీరథుడు గొప్ప తపస్సు చేసి గంగాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. గంగ ధాటిని తట్టుకుని భరించగల శివుణ్ణి తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు. గంగావతరణంలో శివుడు గంగాదేవిని చూసి పరవశించి గంగను తన జటాజోటంలో గాఢంగా బంధించేసుకున్నాడు. తర్వాత భగీరథుడి ప్రార్థనపై ముడి సడలించి కొద్దిగా గంగను వదిలాడు. గంగ భగీరథుడి వెంట వెళ్ళి అతని పితరుల భస్మరాసులపై ప్రవహించి తరింపజేసింది. పరమశివుడు గంగాధరుడై రంజిల్లాడు. ఆ విధంగా గంగ పార్వతికి సవతి అయ్యింది. సనక సనందనాది మునులు అనబడే సనకుడు, సనందుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు అనే 4 బ్రహ్మ మానసపుత్రులు ఎప్పుడూ బాలురవలనే ఉంటారు. విష్ణుభక్తి తత్పరులై విష్ణువును కీర్తిస్తూ అన్ని లోకాలు నిరాటంకంగా తిరుగుతూ ఉంటారు. వారు విష్ణువును చూడగోరి వైకుంఠానికి వెళ్ళారు. అన్ని ద్వారాలు దాటి విష్ణు మందిర ద్వారం చేరుకున్నారు. అక్కడ విష్ణువుతో సరిసమానమైన రూపంతో 4 చేతులతో శంఖ చక్ర గద అభయ ముద్రలు పట్టి ద్వారపాలకులై ఉన్న జయుడు విజయుడు ఇది సమయం కాదని మునులను వారించారు. మాకు విష్ణు సందర్శనానికి సమయాలు లేవు అంటూ సనక సనందనాదులు జయ విజయులను లక్ష్య పెట్టకుండా విష్ణు మందిరంలోనికి వెళ్ళబోతూ ఉంటే ఆ ద్వారపాలకులు గదలు ఎత్తి వారిని అడ్డగించారు. అప్పుడు సనకాది మునులు, మీరు విష్ణు ద్వారపాలకులుగా ఉండడానికి తగరు, రాక్షసులై పుట్టండి అని కోపంతో శపించారు. ద్వారం దగ్గర కలకలం విని లక్ష్మి వెంటరాగా విష్ణువు తలుపులు తెలుసుకుని అక్కడికి వచ్చాడు. జయ విజయులు మునులు తమకు ఇచ్చిన శాపాన్ని చెప్పుకుని ఆక్రోశించారు. మునులు తొందరపడి శపించినందుకు లోలోన చాలా విచారించారు. స్వస్తి.